12/3/2025, 11/5/2025, 11/7/2025, 10/9/2025 ఇలా నెల 2 నెలలు పొడిగిస్తా అబేయన్స్ ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్లకి సాయం చేశాడనే విషయాన్ని మర్చిపోవాలి. తర్వాత ఎప్పుడో మీరు ఎన్నికల ముందు ఈ అబేయన్స్ ని ఆపేసేసి మేమే మీకు పంచి పెడుతున్నాం. జగన్ 22A పెట్టాడు చూసారా? ఇన్నాక ఆయన ముసలి ఉన్మత్తి గారు మాట్లాడాడు కదా, మనం చూసాం కదా. ఈ ముసలి ఉన్మత్తి గారు మాట్లాడినటువంటి మాటలేంటి? 22A పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటాడు. 22A పెట్టినోడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే దాన్ని అబేయన్స్ లో పెట్టి 2 ఏళ్ల నుంచి అబేయన్స్ ను కొనసాగిస్తున్నది ఎవడు? ఈ ఉన్మత్తులు కాదా అంటున్నాను. మీరే కదా. ఎంత పాపాలు చేస్తా మీరు ఒక పక్కన. చెప్పండి. ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి మాటకి నేను క్లారిటీ ఇచ్చాను, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేశాను. పిచ్చిరాళ్ళ కొన్ని ఇచ్చిరాళ్ళు మీకేంటంటే భయం. అంటే రాయి తిరగేసినా కూడా భయం. ఎందుకని? జగనన్న భూ సురక్షా పథకం అనేది భూమిలోకి వెళ్తే ఆ రాయి ఉన్నంత కాలం మీ భయాన్ని మీరే చెప్పారు మీ స్టేట్మెంట్ లో. అంటే ఎప్పటికైనా సరే అది తవ్వితే ఆ రాయి వస్తే జగన్ సర్వే చేశాడనమాట అనేది చెప్పుకుంటారనే భయం మీకు. మీరు మంచి చేయరు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు? రైతులను రాళ్లు కొనుక్కొచ్చుకోండి, అవసరమైతే రాయి కొనుక్కొచ్చుకుంటాడు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీ ముఖ్యమంత్రి గారు బంగారం లాంటి మనిషి. ఆషాఢభూతిలాగా ఆయన వెనకాల సూట్ కేసులు తిరిగి లటక్కని కసక్కని పొడిచేసి అతన్ని పడేసి అతను ఎన్టీ రామారావు అని ఆయన క్యారెక్టర్ లేని వ్యక్తి అని బహిరంగ స్టేట్మెంట్లు ఇచ్చి ఎన్టీ రామారావు గారి ఫోటోని తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా తీసేసి ఆయన బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ని లాక్కుని ఆయన ఉంటున్న ఇంటి ఎదురుగుండా రామారావు గారి బతుకున్న నాళ్లు సాధించినటువంటి సినిమా అవార్డుల్ని, సినిమా డ్రెస్సుల్ని అన్నిటినీ లాక్కున్నది మీరు కదా. ఇవాళ అంత కిరాతకం చేసి అంత వెనుపోటు పొడిచి జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి విగ్రహం పెడతారా? ఎవడు సొమ్మని అడుగుతున్నాను. మరి రామారావు గారిని నైతిక విలువలు లేని వ్యక్తి అని నారా చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ అల్లరి చేసి, ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారు కొంగు చూపు తిరుగుతున్నాడని రామోజీరావు గారు కార్టూన్ రాసి పేపర్లో వేసి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని మీరు సిగ్గు లేకుండా జనం సొమ్ముతో 1700 కోట్లు పెట్టి రామారావు బొమ్మ పెడుతున్నారా అని అడుగుతున్నాను. దాంట్లో పావలా వంతుతో రైతులకి రాళ్లు వేస్తే తప్పేంటి అని అడుగుతున్నాను. ప్రజలకు ఒక ఆత్మస్థైర్యంతో ఈ భూమి నాది అని చెప్పని ధైర్యంగా నిద్రపోయేటువంటి బతికేటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి కల్పించి దాని మీద ఆ పథకం పేరు రాస్తే భయం మీకు. ఒళ్ళంతా చెమట్లు. జగన్ పేరు ఎప్పటికీ నిలిచి ఉండిపోతుందేమో, భూమి ఉన్నంత వరకు జగన్ పేరు నిలబడుతుందేమో అని అంటారు. ఏంటంటే ఆ రాళ్లు పీకి ఏం చేస్తారని ఒక తుంటర విలేకరు అడిగాడు. ఆ పీకిన రాళ్లు ఏం చేస్తారని అవన్నీ గ్రామంలో పోగేసి గ్రామస్తులకు ఇచ్చి ఏదో ఒక వాడుకొని గుడి కట్టుకోండి అని చెప్తా అంట. నేను ఈ డార్లింగ్ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. నేనంటలా ఆంధ్రజ్యోతి మీకు అన్ని రకాల అండదండలుగా ఉండి మిమ్మల్ని జాకిలి పెట్టి లేపుతున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారే మిమ్మల్ని డార్లింగ్ మంత్రి అని మిమ్మల్ని గుర్తించారు. మరి ఆయన గుర్తించాడు కాబట్టి నేను కూడా
మీరేదైతే ఈ రాళ్లు జగన్ రాళ్లు అంటున్నారో ఆ రాళ్లే మీకు రాజకీయ సమాధి కాబోతాయని చూసుకోండి ఒకసారి. మీరు రైతుల పొలాల్లో జగన్ ధైర్యాన్ని ఇస్తూ, జగన్ ఆత్మస్థైర్యాన్ని ఇస్తూ ఇచ్చినటువంటి ఈ సరిహద్దు రాళ్లే మీకు రాజకీయ సమాధికి ఉపయోగపడతాయి అనేది కూడా, సమాధి కడతారు ప్రజలు ఆ రాళ్లతోనే. మీరు చెప్పారుగా, గ్రామం మధ్యలోకి తెచ్చి జనానికి ఇస్తాం, రైతులకు ఇస్తాం ఇన్ని రాళ్లు, మీరు పీకిచ్చిన రాళ్లతోనే రాజకీయ సమాధి మీకు కడతారనేది కూడా గుర్తు తెచ్చుకోండి. మీరు మళ్ళీ మాట్లాడుకుందాం 2029లో. ఇవాళ ఇంత ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ఎన్ని విషపు మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఒక భరోసాని, లేదా ఇతను సర్వే సిస్టమ్ ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సర్వే సిస్టమ్ ద్వారా ఒక అద్భుతాన్ని ఎంతో మంది వేణోళ్లు పొగిడారు. ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సర్వే భారతదేశంలోని మిగతా రాష్ట్రాలు మొత్తం నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకుని ఇక్కడి నుంచి అన్ని ఫోటోలు వీడియోలు పట్టుకుని వెళ్ళి ఇక్కడ తర్ఫీదు పొంది మిగతా రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు. దీన్ని మీరేమో విషం గక్కుతున్నారు. నేను మీకు అందరికీ మళ్ళొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఈయన చెప్పినటువంటి అసత్యాలు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దూషణ మాత్రమే చేసి అసలు విషయాల్ని మరుగున పరిచి నిజాల్ని చెప్పే ధైర్యం లేకుండా నిన్న అవాకులు చెవాకులు పేలినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, నేనేమంటున్నానంటే నిజాయితీగా మీ పరిశోధన, మీ అభ్యాసం, మీ అధ్యయనం కేవలం చతుర్ముఖ పారాయణానికి మాత్రమే కాకుండా పరిమితం చేయకుండా మీరు విఘ్నులు, చదువుకున్న కుటుంబాల నుంచి వచ్చారు. ఒక్కసారి మీ డిపార్ట్మెంట్ మీద కూడా శ్రద్ధ పెట్టి దాన్ని కూడా పారాయణం చేయండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ని, సర్వే డిపార్ట్మెంట్ ని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ని కూడా ఈ పారాయణాన్ని కూడా అధ్యయనం చేయమని చెప్పని మనస్ఫూర్తిగా మీకు హితవు చెప్తూ, చంద్రబాబు ఇంకో మాట మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి కాలి గోటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరిపోడు అని చెప్పాను. చంద్రబాబు నాయుడు గారి కాలు గోరెప్పుడు మీకు చూపించాడా? ఎవడన్నా చూసినోడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను.